morning, guys. Now the time is 5:50. నేనైతే మార్నింగ్ 5 o'clock లేచేసాను. ఇవాళ మనం మన భోజనానికి వెళ్ళాలి కదా దోస్తు, దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. మార్నింగ్ లేచేసి ఇల్లు చేసేసాను అనమాట. బయట చలిగా ఉందని ముందు లోపల ఉన్న పనులన్నీ క్లియర్ చేసేసుకున్నాను. ఇప్పుడు బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి. బయట కూడా నేను ఆల్మోస్ట్ ఇదంతా ఊకేసి ముగ్గు కూడా పెట్టేసినాను చూడండి. ముగ్గు పెట్టేసినాను కానీ ఒక్కసారి బయట చూడండి. ఇది వాతావరణం మా దగ్గర. చూస్తున్నారా? అసలు ఏమైనా కనిపిస్తుందా? ఎలా పోతుంది ఇదంతా స్క్రీన్ మీద ఇలా పోతుంది చూడండి. ఇదంతా మంచు చూడండి. ఎలా ఫాగ్ మొత్తం ఎలా వస్తుంది అసలు. నేను బట్టలు బయట వేస్తే ఎందుకు మార్నింగ్ వరకు అసలు ఆరట్లేదు. గాలికైనా ఆరాలి కదా అనుకుంటున్నాను, కానీ ఇది పరిస్థితి. అసలు నేను మార్నింగ్ డోర్ తీయను కాబట్టి నాకు అసలు తెలియట్లేదు. కానీ చూడండి, మనకి నేను కెమెరా పెట్టడం వల్ల ఇంకెలా కనిపిస్తుందో చూడండి. అసలు ఇదిగోండి, మన కెమెరాకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మనకి ఈ పొగ అన్నది వాటర్తో కన్సిస్టెన్సీ అన్నది మొత్తం ఎలా ఇట్లా గాలిలో కలిసిపోయింది అనమాట. వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ గాలిలో కలిసిపోవడంతో అవి పోయేది కూడా మనకి ఎంత మంచిగా, నాకైతే కళ్ళకు క్లియర్గా కనిపిస్తుంది. నాకు తెలిసి ఐ హోప్ మీకు కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అక్కడ ఇల్లు ఉందన్నమాట. ఆ ఇల్లు నేను ఒకసారి ఇది మొత్తం ఫాగ్ అంతా పోయినాక 7 o'clock అయితే మొత్తం ఫాగ్ అంతా వెళ్ళిపోతుంది. 7 o'clockని నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆ ఇల్లు కనిపిస్తుంది. మా ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఈ ఫాగ్ వల్ల అసలు సరిగా కనిపించట్లే లేదు చూడండి. ఎంతగానో మంచి ఉందంటే వామ్మ, అసలు ఇప్పుడు ఎంత ఉందో ఏంటో ఇది అసలు. వెదర్ రిపోర్ట్ ఏంటన్నది చూడాలి. ఒకసారి చూస్తాను, నేను మీకు చూసి చెప్తాను. ఈ వెదర్లో అసలు మనము ఊటీకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ కనిపిస్తుంది మన ఊటీ అంతా. చూడండి, మా ఇంటి దగ్గర ఊటీ ఉంది మొత్తం. ఎవరన్నా ఊటీకి వెళ్ళాలన్న సరదా ఉందని అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి. నానాజ్పూర్. మీకు నేను అడ్రస్ చెప్తాను, కామెంట్స్లో మీరు అడ్రస్ అడగండి, నేను అడ్రస్ పెడతాను చూడండి. ఎవరన్నా ఊటీకి వెళ్ళాలనుకుంటే మా దగ్గరే ఉందండి అసలైన ఊటీ. వచ్చేయండి, చూపిస్తాం. అసలు ఏమన్నా ఉందా? అమ్మ, ఏం చలిగా ఉంది. నేనైతే స్వెటర్ కూడా వేసుకోలేదు అసలు, ఎందుకంటే నాకు స్వెటర్ అలవాట్లేదు, అంతగా వేసుకోను. బికాజ్ ఐ లవ్ ఇట్. నాకు చల్లగా ఎండగా అన్నిటికీ. ఎండ కొడితే చెట్టు కిందకి వెళ్ళిపోతాము చల్లనీళ్ళ కోసం, కానీ చలి పెడితే ఎక్కడికి వెళ్తాం? ఎంత దుప్పట్లు కప్పుకున్నా కానీ ఫేస్కి ముక్కుకి అయితే కావాల్సిందే కదా, అడ్డు ఉండకూడదు. చూడండి, చందమామ ఇంకా ఉన్నాడు. చందమామకైతే అసలు ఎలాంటి అడ్డు లేదు చూడండి. అదైతే మంచిగా కనిపిస్తున్నాడు. కానీ ఆయన అసలు మా దగ్గర అయితే చూడండి, తెల్లగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అసలు అమ్మ, ఎంత చలిలా. అయ్యప్ప స్వాములు అయితే నేను లేచిన 4:30కి లేసాను. 5 o'clockకి నేను సౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ అయ్యప్ప భజనలు చేస్తున్నారు. అంటే ఇంత చలికి వాళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేసి పూజలు చేస్తున్నారు అంటే నిజంగా అసలు గ్రేట్ అనమాట. అంటే మ్యాజిక్ అది, మన హిందూ సాంప్రదాయంలో ఉన్న మ్యాజిక్ అది. కార్తీక మాసంలోనే చల్లగా ఉంటుందని తెలుసు. కార్తీక మాసంలోనే పొద్దుగల 4 గంటలకు స్నానం చేయాలని కూడా ఉంది. మరి ఆ టైంలోనే దేవుడికి పూజ చేయాలని కూడా ఉంది చూడండి. అంటే ఆ మ్యాజిక్ అనేది మనం అబ్జర్వ్ చేసేసుకుంటాం అనమాట. అంటే అది మనం ఫీల్ అవుతాం అనమాట. చల్లగా స్నానం చేయాలి, గుళ్ళోకి వెళ్ళిపోయి పూజ చేసేసుకోవాలి. అది చల్లగా చేయాలి, ఇది వేడిగా దీపం ముట్టించి దీపం దగ్గర కూర్చోవడమే. దట్స్ ద మ్యాజిక్. అది మ్యాజిక్ అనమాట మన హిందూ ధర్మంలో. ఓరి నాయనో, ఆ ఇల్లు ఇప్పుడు స్లైట్గా కొంచెం కనిపిస్తుంది చూడండి. అగో ఎట్లా వస్తుంది చూడండి. నేను ఇది కదిలియకుండా పెడితే అగో అట్లా పోతుంది అనమాట. అదంతా పొగ, ఫాగే చూడండి. అసలు మా ఇంటి దగ్గర ఉన్న ఊటీ ఇదే. తర్వాత మీకు నేను 7 o'clock చూపిస్తాను చూడండి. అప్పుడు కూడా స్లైట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి ఈ టైంకి నేను బయటికి రాలేదు, కానీ ఈరోజు వచ్చేసిన. ఎందుకంటే రోజు అంటే పని లోపల అయిపోతుంది. 7 o'clockకి డోర్ ఓపెన్ చేసేసి వాకిలోకి వేసుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి ఇలా నేను ముగ్గు కూడా పెట్టేసేసిన అనమాట. నేను మీకు 7 o'clockకి చూపిస్తాను. ఓకే.
అన్నారు. ఇప్పుడు నేనేమన్నాను మీకు 7 o'clockకి మీకు నేను చూపిస్తాను అని చెప్పాను కదా. ఈ టైం 7 కూడా కాలేదు చూడండి, 20 minutes అవుతుంది. 6:10 అనమాట. చూడండి నేను మా ఇంటి ముంగల ఉన్న ఇల్లు చూపిస్తాను కదా, ఇది ఇల్లు కనిపిస్తుంది అక్కడ చూడండి. ఆడ ఇంకొక ఇల్లు ఉంది, అది కనిపించట్లేదు. మరి ఇదే అనమాట ఫాగ్ పరిస్థితి. పాపం అది చూడండి బర్రెలని ఇంత మంచులో అవి అంత మంచుకి ఇలా తట్టుకొని అవి నిలబడుతున్నాయి చూడండి. ఆ చెట్టు కింద అలాగే ఉండిపోతుంది నైట్ అంతా ఉంటాయి అలాగే, వితౌట్ ఎనీ షెల్టర్ అనమాట. పాపం అవి కూడా అసలు వాటికి చలి పెట్టదా మరి. వర్షం వచ్చినా కానీ వాటిని అలాగే కట్టేస్తారు, అట్లా చెట్టు కిందనే ఉండిపోతాయి. ఇక అవి వర్షం వస్తే కూడా వర్షానికి ఎండకి అన్నట్టు తేడా లేకుండా ఉండిపోతాయి. ఇది చూడండి పరిస్థితి మా దగ్గర. 6 o'clockకి ఇలా ఉంది. ఇంకా కొంచెం సేపు అయితే ఎండ వస్తుంది. ఎండ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఆహా, మా దగ్గర ఉన్న చెట్టుకి ఎన్ని పిట్టలు ఉంటాయో అసలు. ఈ చెట్టుకి అయితే చాలా రకరకాల బర్డ్స్ అసలు ఇంతవరకు చూడండి ఇలా సౌండ్స్ ఇస్తూ ఉంటాయి. ఇక 11 చాలా అయిపోయింది. మేమే చలికి తట్టుకొని ఉంటున్నాము, మీరెంత 11 అని చెప్పి లేకపోతే చూడండి. బెస్ట్ అలారం అనమాట మాకు. ఈ అలారంతో మేము లేస్తాం అసలు మార్నింగ్. బాగా సౌండ్ చేస్తే 11 అని అంటూ వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు చూడండి. అబ్బా అబ్బా, అసలు మాది ఎంత ఉంది తెలుసా ఇక్కడ వెదరు? 15 degrees Celsius. ఇంకా కొన్ని రోజులు నాకు తెలిసి డిసెంబర్లో అయితే 12 or 10 చూపిస్తుందేమో నాకు తెలిసి. ఈ 15 degrees Celsiusకి మనం లేచి ఆఫీస్లకి డ్యూటీలకు వెళ్ళడానికి రెడీ అయిపోవాలన్నమాట. మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. స్మాల్ సపోర్ట్ అనమాట. మీరు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కదా, నాకు కూడా సపోర్ట్ చేయండి. చూడండి ఒక ఆవిడ వచ్చింది, మా ఇంటి ముందు ఉంటారనమాట, అంటే పక్కకి ఉంటారు. తను పెండ అంటే ఇవాళ సండే కదా, కొంతమంది ఫ్రైడే వేసుకుంటారు, కొంతమంది సాటర్డే వేసుకుంటారు, సండే వేసుకుంటారు. ఇవాళ సండే అని తను సాంపి చల్లుతారు, కల్లాపు చల్లుతారు కదా, కల్లాపు చల్లడానికి ఒక పెండ వేసుకోవడానికి వచ్చింది చూడండి. బకెట్లో పెండ వేసేసుకొని వెళ్తారు అనమాట. ఇంత చలిలో కూడా మన ఆచారం అన్నది పాటించాలి, పక్క తప్పదు. మనం చేసినట్టుగా మనం ఎంత చల్లి ఉన్నాయేమన్నా కానీ పూజలు చేసుకుంటున్నాం కదా, వాళ్ళు కూడా అంతే పూజలు ఖచ్చితంగా చేసుకుంటారు. ఇది మా ఇంటి పక్కకున్న పోచమ్మ తల్లి గుడి అనమాట. చూడండి తీసేసుకుంది, ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇంత చలిలో పెండ చల్లడం ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి ఖచ్చితంగా సాంపి చల్లాలి, కల్లాపు చల్లాలన్నమాట. మీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉందో, ఎంత డిగ్రీస్ ఉందో చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు వండుకుంటారు, ఎందుకు వండుకుంటారు? ఏముంది బొక్కలు మంచి స్ట్రాంగ్ అవుతారు అంటారు. బొక్కలు పట్టేసుకుంటాయా మొత్తం? ఏం కాదు నాడు. బొక్కలు పట్టేసుకుంటే నేను అది ఎందుకు ఉడుకుడుకు పెంక మీద పెడతారా అంటారు, మిమ్మల్ని కూర్చోబెడతా. అందుకని ముసలిళ్ళక ఇది బెడ్షీట్ కప్పుకొని కూర్చున్నావు వెళ్ళవు. ఏముంది ఇప్పుడు అలా నీళ్ళు కాయినాయి స్నానానికి, లేచి స్నానాలు చేస్తారా లేదా? ఆ గర నీళ్ళు ఏమవుతాయి? ఇగో మొత్తం అదే ఉంది, ఎక్కడ చూసినా కానీ మీరు ఎక్కడ పోయినా కానీ అదే ఉంది.
అగో తీసుకొచ్చి రేపటి నుంచి ఇంట్లో పెడదాం హాల్లో మన పక్క పోటీ వేసుకుందాం. ఏయ్ లవములలో అనుకున్నా నేను వస్తా లవరే లవ్ ఆ మంచిగా ఆ మంచికి మేము అంటే కాదు నేను గేట్ అవతల పోయి నేను వాటిలో కదే సార్ నీళ్ళు చల్లలేదు బ్రష్ తోపడి నీళ్ళ చేయబట్టి వెచ్చగా అయితే వేడి అందరు నడిపిద్దురా ముందు లవ్వురే వెళ్ళ నడు టైం అవుతున్నాడు. బయటికి మాత్రం నేను నీవు ఏమన్నది బయటికి మాత్రం నేను మరి ఎట్లా ఎవరు తేవాలి ఇంట్లోకి తేవాల్సిన ఐటమ్లో ఎవరు తేవాలి ఇంట్లోకి వల్ల బయటికి ఇంటికి వస్తున్నావు ఎందుకు పడుకుంటా అసలు ఇంటిలో పట్టుకుని ఇంటిలో పట్టుతాయి ఎట్లా పట్టుకుంటే దగ్గరికి వస్తాయి ఇక ఇట్లా ఇట్లా అటు రోబో లాగా వచ్చేస్తాయి. ఇక ఇట్లా ఇట్లా ఉంటది ఇక ఇట్లా ఉంటది జుట్టు బయటికి రోసుకొని పోతే అట్లనే ఫ్రీజ్ అయిపోతుంది అంట మొత్తం. ఇప్పుడు ఏం కాదు అగో తగ్గిపోయింది చూడు రెండు వచ్చింది లోరి అగో వీడు బక్కోడు బెడ్షీట్ కప్పుకొని బాగా నాతో లోరా బక్కోడు అయిపోయింది. సూర్యుడు వచ్చిండాగో సూర్యుడు దానికి చూద్దురాగో లేదు ఇంట్లోకి వస్తారే సూర్యుడు సూర్యుడు లైట్ మనం బంద్ చేసేస్తే మన దగ్గరికి వస్తాయి రాగో వచ్చిండు లోరి సూర్యుడు వస్తాడు వచ్చిండు వచ్చి కలవాలనా ఏమని చెప్ప షేక్ అయింది అలా సూర్యుడు ఇట్లా కొట్టమను బయటకు ఎంత గుస్తా అంటున్నాడు ఆయన. మీద వస్తుంది పో మీదకి అయ్యమ్మో నాయనో